కళాకారుడిగా 7 తరాలతో నడిచిన అక్కినేని నాగేశ్వరరావు స్టేజీల మీద నాటకాలు వేసుకుంటూ ఉన్న ఆయన్ను సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నాటకాల్లో ఆడవేషాలు వేసుకుంటున్న ఆయన అనూహ్య రీతిలో కథానాయకుడు అయ్యాడు. తొలితరం సోషియల్ చిత్రాల కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో సినిమాల్లో నటించడమే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ను నిర్మించారు. తన వారసుడిగా అక్కినేని నాగార్జునను సినిమా రంగంలోకి తీసుకుని వచ్చారు. ఎన్నో విజయాలను చవిచూసిన అక్కినేని నాగేశ్వరరావు తన జీవితంలో జరిగిన ఒక ముఖ్య విషయాలను పంచుకున్నారు. ఓ సందర్భంలో, సుదీర్ఘ సినిమా ప్రయాణం చేసిన నేను ఎన్నో మార్పులను చూశాను. నేను వచ్చిన కొత్తలో జరిగింది కూడా వ్యాపారమే, ఇప్పుడు జరుగుతున్నది కూడా వ్యాపారమే. అయితే ఆ వ్యాపార ధోరణిలో మార్పు వచ్చింది. అప్పట్లో సామాజిక బాధ్యత అంటూ కొంత ఉండేది. ఇప్పుడు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనే పరిస్థితి వచ్చింది. దృక్పథంలో మార్పు వచ్చింది. ఆడపిల్లల బట్టలు చూస్తుంటే మిల్లులు దెబ్బతినే పరిస్థితులు వచ్చాయి. మనం ఎవరిని గైడ్ చేసే పరిస్థితి లేదు. కొన్ని విషయాల్లో నా పిల్లల్నే నన్ను అడక్కపోవచ్చు. కొన్నిసార్లు ధోరణులు మారినప్పుడు అడిగేవాడిని. ఒకసారి నాగార్జునను అడిగాను, నీ సినిమాల్లో అక్కడక్కడ చిన్న మూమెంట్స్లో వల్గర్గా పొడచూపుతున్నట్టు ఉంది అంటే దానికి నాగార్జున, నాన్న మీరు మిగిలిన సినిమాలు చూడడం లేదు. మీరు ఆ కాలంలో మీ సమకాలికులతో మీకు ఎలాంటి పోటీతత్వం ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ రంగంలో నేను కూడా నిలబడాలి కదా. అలా నిలబడకపోతే నేను ఎక్కడే ఆగిపోతాను. వాళ్ళంతా ముందుకు పోతారు అని సమాధానం ఇచ్చాడు. నాకు నాగార్జున చెప్పింది సబబే అనిపించింది. నా జీవితంలో చదువు లేకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను సినిమా వాడిని కాబట్టి నాకు సొంత మేనమామ కూతురును కూడా ఇవ్వలేదు. సినిమా వాళ్ళు అంటే వ్యభిచారులు, మోసగాళ్లు, తాగుబోతులు, ముండల ముఠాకోర్లు అనుకునేవారు. అందరూ అలా చేయకపోయినా ఎవరో ఒకరు చేస్తే అందర్నీ అదే గాట కట్టేసేవాళ్లు. ఓసారి మా ఆవిడను ఒక సినిమా ప్రివ్యూకు తీసుకుని వెళ్ళాను. ఒక ఇంగ్లీషు సినిమాకు తీసుకువెళ్ళమంటే తీసుకుని వెళ్ళాను. అప్పటికే నేను పాపులర్ అయ్యాను. సినిమా అయిపోయిన తర్వాత మా ఆవిడను చూసి తమిళ వాళ్ళు ఎవరు ఆయన వెంట వచ్చింది అని అంటున్నారు. నేను మా ఆవిడకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాను. నేను ఏమిటో ఆమెకు తెలుసు కాబట్టి లోపల బాధపడింది. తరువాత నేను థియేటర్ కట్టే వరకు ఆమెను ఏ సినిమా ప్రివ్యూకు తీసుకుని వెళ్ళలేదు. ఓసారి సిలోన్కు మా ఆవిడను తీసుకుని సిలోన్కు వెళ్ళాను. అప్పటికి నాకు తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు. ఆ సమయంలో వేరే వారితో నేను మాట్లాడవలసిందే. తెలుగు రాసిస్తే దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి ఇచ్చారు. తరువాత బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకున్నాను. అప్పటి నుండి నాకు ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదల కలిగింది అంటూ తన జీవితంలో కొన్ని ముఖ్య విషయాలను పంచుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు.